సగం దూరానికి సగం పానం పోయినట్టు అయిపోయింది. ఎందుకు తుడుచుకోనిక. హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కడపకు వచ్చింది కదా, ఎక్కడైనా వెళ్దామని చెప్పి ఇక్కడ అడిగితే ఇక్కడ పాలకొండలు ప్లేస్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పి చెప్పారు. సో అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళే రూట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక చోట వెళ్ళంగానే మొత్తం కొండలే కనిపిస్తూ ఉంటాయి. ఆ కొండల మధ్యలో జలపాతం ఉందట. ఆ జలపాతం చూడడానికి మాత్రం వెళ్తున్నాము. సో కొద్దిసేపు మనం ట్రావెల్ చేయగానే ఒక పెద్ద మెట్లు వస్తాయి. సో ఇక్కడ మెట్ల నుంచి మాత్రం వెళ్ళిపోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పాలకొండలు ఎక్కుతున్నాము. పైన టెంపుల్ ఉంది చూసేది. నేను ఇంకా ఫ్రెండ్స్ ఎక్కుతున్నాం. హాఫ్ ఆఫ్ ద హిల్ ఎక్కేసాము. ఇంకా పైకి ఉంది. చాలా సీనరీ చూసే చాలా బాగుంది. చల్లగా క్లైమేట్. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పైకి ఎక్కాలట. సగం దూరం మాత్రమే వచ్చాము, ఇంకా సగం దూరం ఎక్కాలి. సగం దూరానికి సగం పానం పోయినట్టు అయిపోయింది. ఎందుకు తుడుచుకోనిక. చెమటలు రా. ఫైనల్ గా టెంపుల్ దగ్గర మాత్రం వచ్చేసాము. ఇదే టెంపుల్. సో లోపల ఉంది టెంపుల్. ఇది మాత్రం ఎంట్రీ పాయింట్. ఇప్పుడైనా వీకెండ్స్ మాత్రం ఇక్కడ రావచ్చు. కొద్దిసేపు అలా టెంపుల్ ని విజిట్ చేశాక ఇంకా పైకి వెళ్ళాము. పైనుంచి వెళ్ళి వ్యూ మాత్రం అద్దిరిపోయింది. ఇర్రాక్ అసలు చాలా అంటే చాలా బాగుంది. మొత్తం దూరం నుంచి వెళ్ళి ఒక వీ షేప్ లో కొండలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. మీరెప్పుడైనా కడపలో ఏదైనా వీకెండ్స్ కి వెళ్ళాలి అంటే ఇది మాత్రం ద బెస్ట్ ప్లేస్. విత్ ఫ్యామిలీస్ తోటి ఆర్ఎల్స్ విత్ ఫ్రెండ్స్ తోటి మాత్రం వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇదే మన తొట్టి గ్యాంగ్ అనమాట. వీళ్ళతోటి నేను వెళ్ళాను. ఎవరికైతే ట్రెక్కింగ్ అంటే ఇష్టమో ఇక్కడ మాత్రం వెళ్ళొచ్చు. మంచిగా ఎంజాయ్ చేస్తారు. జిందగీలో ఇలాంటి ఒక గ్యాంగ్ ఉంటే జిందగీ మొత్తం జిల్ జిల్ జిగా జిగా మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు మాత్రం. ఇలా పైకి వచ్చిన తర్వాత రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 టెంపుల్స్ ఉంటాయి. ఒక సైడ్ ఏమో వినాయకుని టెంపుల్. ఆ టెంపుల్ ఏంటంటే స్వయంగా నీటితో వెలిసిన టెంపుల్. దానికి చరిత్ర ఉంది. ఆ వీడియో మాత్రం సపరేట్ గా చేస్తాను, దాన్ని కూడా చూసేయండి. టైం ఏమో మిట్ట మధ్యాహ్నం 1 or 2 అయిపోయింది. అప్పటికే చాలా ఆకలి అవుతుంది. సో అక్కడనే ఎవరో అన్నదాతలు అన్నదానం మాత్రం పెడుతున్నారు. సో అది మాత్రం బాగా లాగించేశాము. మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా స్నాక్స్ ఆర్ డ్రింక్స్ మాత్రం తీసుకుండండి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అదే ఉంటే ఇంకా ఎనర్జెటిక్ గా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ తోటి ఆర్ ఫ్యామిలీస్ తోటి. అలా పైన ఉన్న టెంపుల్స్ అన్నిటిని దర్శించుకొని ఇక జలపాతానికి మాత్రం స్టార్ట్ అయిపోయాము. అక్కడ పెద్ద స్టంటే జరిగిపోయింది. దానికోసం మాత్రం వెయిట్ చేయండి టిల్ లాస్ట్. అలా కొద్దిసేపు కిందకి నడిచిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక తొవ్వు ఉంటది. ఆ తొవ్వ మాత్రం తీసుకోవాలి, ఎందుకంటే మనం జలపాతానికి వెళ్తున్నాం కాబట్టి. వెళ్లే దారి మొత్తం కొంచెం అడ్వెంచర్ గా ఉంటది. మీరు మాత్రం జాగ్రత్త, ఎక్కడ స్లిప్ అవ్వకుండా ఏదవ్వకుండా మాత్రం జాగ్రత్త వెళ్ళండి. ఎక్కడైనా స్లిప్ అయితే మాత్రం పాతాల్లోకి మాత్రం వెళ్ళిపోతారు. సో బీ కేర్ఫుల్. సో కొద్దిసేపు అడ్వెంచర్ చేసిన తర్వాత జలపాతానికి మాత్రం చేరుకున్నాము. కానీ పెద్ద మోయే అయిపోయింది. అక్కడ జలపాతం లేదు, మొత్తం ఎండిపోయి ఉన్నది. ఎందుకంటే శీతాకాలం కదా. జలపాతాన్ని చూడాలంటే ఖచ్చితంగా వర్షాకాలంలోనే రావాలి, లేదంటే ఎప్పుడైతే వర్షాలు పడితే అప్పుడే రావాలి. వాడేవాడ వెనకాల నుంచి వచ్చి ఇక్కడున్న జలపాతం ఏది బ్రో అని చెప్పి అడిగిండు. చెరువు ఎండిపోయి చాపేడుస్తుంటే అనే సామెత మాత్రం గుర్తొచ్చింది. దాహం వేస్తా అంటే మొత్తం తాగేసిన బ్రో అని చెప్పేసిన. సో ఇలా మా ట్రిప్ మోయే మాత్రం అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఇలా ఫేస్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకో గురు.